హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వం పేదల కోసం ఇచ్చే పెన్షన్ నిజంగా పేదలకే వెళ్తుందా? లేదా అనర్హులు కూడా ఆ డబ్బును తీసుకుంటున్నారా? ఇటీవల తెలంగాణలో జరిగిన ఒక సోషల్ ఆడిట్‌లో ఈ ప్రశ్నలకు షాకింగ్ సమాధానం వచ్చింది. ప్రతి 10 మందిలో ఒకరు అర్హులు కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారు అని తేలింది. అదే సమయంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ 2 అంశాలు మీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయాలు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న ప్రతి రూపాయి నిజమైన అర్హులకే చేరాలి. కానీ గత కొన్నేళ్లుగా అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. చనిపోయిన వారి పేర్లపై డబ్బులు రావడం, సంపన్నులు కూడా పేదల పథకాలు పొందడం ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సీరియస్‌గా రంగంలోకి దిగింది. ముఖ్యంగా సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంది. పెన్షన్లను అక్రమాలు అరికట్టేందుకు సోషల్ ఆడిట్‌ను కఠినం చేయాలి అని అధికారులకు కోరింది. ముందుగా ప్రయోగాత్మకంగా 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 20,000 మంది పెన్షనర్ల వివరాలు కూడా పరిశీలించారు. ఇక్కడే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మొత్తం పరిశీలించిన వారిలో దాదాపు 10% అంటే 2,000 మంది అనర్హులు, అంటే ప్రతి 10 మందిలో ఒకరు అర్హులు కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారు. అందులో 5 ఏళ్ల క్రితమే చనిపోయిన వ్యక్తి పేరుతో పెన్షన్, 50 ఏళ్లు కూడా నిండని యువకులు వృద్ధాప్య పెన్షన్, ఎలాంటి వైకల్యం లేకపోయినా నకిలీ సర్టిఫికేట్లతో దివ్యాంగ పెన్షన్, ఈ విధంగా ఇవన్నీ అధికారికంగా గుర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అనర్హుల జాబితాలో ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సొంతంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా పేదల కోసం ఉద్దేశించిన పెన్షన్లను తీసుకుంటున్నారు. దీంతో ప్రతి నెల కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం దుర్వినియోగం అవుతుంది. ఈ ఫలితాల ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈ సోషల్ ఆడిట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలి. గ్రామ సభల ద్వారా ప్రతి సమక్షంలో ఆడిట్ జరగాలి. అనర్హుల జాబితాను తొలగించాలి. అక్రమంగా పొందిన డబ్బును రికవరీ చేయాలి. మిగిలిన నిధులను కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న నిజమైన పేదలకు ఇవ్వాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ చేయూత పెన్షన్ల పంపిణీ ఈరోజు 28 జిల్లాల నుండి 30 జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్ల పంపిణీ ఉండబోతున్నట్టు సమాచారం అయితే వస్తుంది. అంటే రూ. 2,016 వచ్చేవారికి 4,016, అలాగే రూ. 4,016 వచ్చేవారికి రూ. 6,016 చొప్పున ప్రతి ఒక్క అర్హుడైన నిజమైన లబ్ధిదారుడికి ఈ పెన్షన్ పంపిణీ ఉండబోతుంది. ఇప్పుడు రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ మహిళా సంఘాలకు శుభవార్త. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. అందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ, ఈ రెండింటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లు, బ్యాంకులు, సెర్ఫ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో కూడా నిర్వహించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్హెచ్జి మహిళలకు కూడా ఈ రుణాలు, ఎస్హెచ్జి సభ్యులు కాని అర్హులైన మహిళను రేషన్ కార్డుల నుంచి ఆధారంగా గుర్తించి, అలాగే రద్దీ లేకుండా క్రమబద్ధకంగా ఈ పెన్షన్ పంపిణీ. ఉదాహరణకు బింగల్ మున్సిపాలిటీలో 3,686 మంది ఎస్హెచ్జి సభ్యులు ఉన్నారు. దీంట్లో 1,990 మంది తెల్ల రేషన్ కార్డులు మహిళలు. మొత్తంగా 5,676 మంది ఇందిరమ్మ చీరలకు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు అక్రమాలను చెక్, మరోవైపు మహిళలకు ఆర్థిక బలం. ఈ నిర్ణయాలు నిజంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశంగా కనిపిస్తుంది. చేయూత పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో సమాచారం కొంచెమైనా తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.